ఇజ్రాయెల్ అమెరికా అనుకున్నది సాధించాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ చనిపోయారు. ఆపరేషన్ ఫ్యూరీ పేరుతో ఇజ్రాయెల్ అమెరికా భీకర దాడులు చేశాయి. ఇరాన్తో చర్చలు విఫలం అయ్యాయంటూ అత్యాధునిక భారీ క్షిపణులతో విరుచుకుపడ్డాయి. ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా మృతి చెందారు. ఇరాన్లో 40 రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు. ఖమేనీ మృతితో ఇరాన్లో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి సంబరాలు చేసుకోవటం కనిపించింది. ఇప్పుడు ప్రపంచ దేశాల మధ్యలో ఒక ప్రశ్న ఉండేది, ఆ తర్వాత వారసుడు ఎవరు అనేది. కానీ అయతుల్లా ఖమేనీ రెండవ కుమారుడు ముస్తబా ఖమేనీని వారసుడిగా ఆల్రెడీ ప్రకటించిన నేపథ్యం కనిపిస్తోంది. అయితే ఇతన్ని కూడా టార్గెట్ చేస్తూ ఇరాన్ అలాగే అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేస్తుందా అనేది ప్రస్తుతం ఉత్కంఠభరితంగా ఉన్న పరిస్థితి. మరోవైపు ఇరాన్ కూడా మిజైల్స్తో విరుచుకుపడుతోందనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఇటు జెరూసలేంలో కూడా ఇరాన్ క్షిపణులతో దాడులు చేసింది. ఒకటి మాత్రం నిజం, ఇరాన్ పాలకుడిగా ఎవరొచ్చినా అమెరికా కనుసన్నల్లో మెలగాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినా ఇరాన్ అసలు వెనక్కి తగ్గట్లేదు. అమెరికా ఇజ్రాయెల్ మిలిటరీ స్థావరాలు లక్ష్యంగా రెండవ రోజు దాడులు కొనసాగిస్తోంది. టెహరాన్, గల్ఫ్ దేశాల్లోని యుఎస్ బేస్లపై క్షిపణుల వర్షం కురిపిస్తోంది. ముఖ్యంగా దుబాయ్, దోహా ఇరాన్ దాడులకు అల్లాడుతున్నాయి. దుబాయ్లోని సిఐఏ కేంద్రంపై ఇరాన్ బాంబులతో విరుచుకుపడింది. అటు దోహాలో పలు చోట్ల పేలుడు సంభవించాయి. ఇరాన్ ప్రతీకార దాడుల నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్ అప్రమత్తమయ్యాయి. ఇరాన్ సైనిక స్థావరాలపై సంయుక్త బలగాలు దాడులకు దిగాయి. సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందడంతో ఇరాన్లో ఆయన మద్దతుదారులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇరాన్లోని పలు నగరాల్లో ప్రజలు ఖమేనీ మృతి చెందడంతో జెండాలు పట్టుకుని ఏడుస్తూ ర్యాలీలు చేశారు. అమెరికా ఇజ్రాయెల్ దాడులు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. वो भाई साहब मर गया क्या?